ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినటువంటి అమెరికా పప్పులో కాలేసిందా లేకపోతే ఏదో ఒకలాగా దాడి చేసేద్దామని గుడ్డిగా దాడి చేసిందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమెరికా చేసినటువంటి 3 అణు కేంద్రాల్లో ఒక కేంద్రమైనటువంటి 4th అణు కేంద్రం అయితే అక్కడ పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. ఎందుకంటే అది 19-20వ తారీఖు ముందే ఈ ఇరాన్ కి చెందినటువంటి అధికారులు అక్కడి నుంచి యురేనియం, సెంట్రిఫ్యూజ్లు, మిగతా పరికరాలు అన్ని కూడా తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు 16 కార్గో ట్రక్కులు అలాగే మరికొన్ని బుల్డోజర్లు కూడా కనిపిస్తున్నాయి. వాటి ద్వారా మొత్తం యురేనియం నిల్వలు, మిగతా సెంట్రిఫ్యూజ్లు, పరికరాలు, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరికరాలు అన్ని కూడా తరలించకపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అక్కడ ప్రయోగించినటువంటి బాంబులు GBU-57 బంకర్ బ్లాస్టర్ బాంబులు. ఇవి పేలే అంటే మాత్రం దాదాపు 56 లోతుకి అంటే మీటర్ల లోతుకి వెళ్లిపోతాయి. అలా 6 బాంబులు అక్కడే ప్రయోగించినట్లుగా అమెరికా చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గనక ఈ అణుక్షేత్రం పైన అంటే అణు కేంద్రంపై దాడి చేస్తే మొత్తం యురేనియం వల్ల అక్కడ రేడియేషన్ ఫామ్ అవుద్ది. ఆ రేడియేషన్ గనక ఫామ్ అయితే పూర్తిగా మరికొంత ఆ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. అలాంటిది ఏమీ జరగలేదు అంటే అక్కడి నుంచి అయితే ఇరాన్ ముందుగానే గ్రహించి ఖచ్చితంగా అమెరికా దాడి చేస్తుందని ఊహించి మొత్తం అయితే అక్కడి నుంచి అయితే సరంజామా మొత్తం తీసుకెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీనివల్ల ఫోర్డో అణు కేంద్రంపై జరిగినటువంటి దాడి వల్ల ఇరాన్ అయితే పెద్దగా నష్టపోలేదని తెలుస్తోంది. ఇక నంతాజు అలాగే ఇస్ఫహాన్ ఈ రెండింటిపైన కూడా దాడులు చేసింది. వీటి దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు కూడా వేరే దగ్గరికి తీసుకెళ్లిపోయే ఏర్పాట్లు అయితే ఇరాన్ చేసిందని తెలుస్తోంది. అదే గనక జరిగితే ఇక ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ అయితే మరొక సంవత్సరము 6 నెలల్లో 2 సంవత్సరాల్లోనూ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఏంటంటే ఇరాన్ ఎప్పటికీ కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేయకూడదని. కానీ ఇదే జరిగితే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా ఒక 10 న్యూక్లియర్ వెపన్స్ నైనా తయారు చేయడానికైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తయారు చేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.